అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని పరిశుద్ధమైన వాగ్దానం, మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెతుకుడి, అలాగూ చేసినలా యెహోవా మీకు తోడుగా ఉండును. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం. ఈ వాక్యాన్ని క్రమం తప్పకుండా వింటున్నటువంటి ప్రియ సహోదరుడా సహోదరి, మరొకసారి ప్రభు పట్ల మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినాన్న ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనము బ్రతుకున్నట్లుగా కీడు విడిచి మేలు చేయాలని వాక్యము సెలవిస్తూ ఉంది. అంతేకాదు, దేవుడు మనకి తోడుగా ఉండాలని ప్రతి వ్యక్తి కూడా ఆశించేవాడిగా ఉంటాడు. ఒకవేళ ఈ వాక్యాన్ని వింటున్న నీవు కూడా ప్రభు నీకు తోడుగా ఉండి నీ జీవితంలో అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించాలని నీవు ఆశిస్తున్నావా? అయితే ఇక్కడ దానికి సమాధానంగా ప్రభువే దానికి చెబుతున్న మాట ఏంటి అంటే, నీవు కీడు విడిచి మేలు చేసినట్లయితే ప్రభువు నీకు తోడుగా ఉండి నీకు సహాయం చేస్తారని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, కీడు చేత మనము జయించలేము, కానీ మేలు చేత కీడును జయించి దేవుని దృష్టిలో దేవునికి ఇష్టమైనటువంటి వారిగా మనం జీవించినప్పుడు, మన శత్రువులను సహితము మనం క్షమించినప్పుడు, వారి కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు, మనకు ఎవరైతే కీడు చేశారో వారిని మనము క్షమించినప్పుడు ప్రభువు మనల్ని క్షమిస్తారని వాక్యము సెలవిస్తూ ఉంది. అంతేకాదు, ఆయన మన జీవితంలో తోడుగా ఉండి మన ప్రతి అవసరత అక్కరత తీర్చేవారని వాక్యము సెలవిస్తూ ఉంది. నీవు కీడు చేస్తూ ప్రభువు నీకు తోడుగా ఉండాలనుకోవడము అది జరగని పని, అది అసాధ్యము. అయితే నీవు కీడు విడిచి మేలును వెంబడించినట్లయితే, మేలును జరిగించినట్లయితే, అలేయక మనము మేలు చేసేవారిగా ఉండినట్లయితే ప్రభువు మనకి తోడుగా ఉండి మనల్ని ఆశీర్వదిస్తారని వాక్యం సెలవిస్తూ ఉంది. నీ జీవితంలో నీవు మేలు అనుభవించాలని ఆశపడుతూ ఉన్నావా? అయితే ఎదుటి వారికి నీవు మేలు చేసేవాడిగా ఉండాలి, వారిని ప్రేమించేవారిగా ఉండాలి, వారి కొరకు ప్రార్థన చేసేవాడిగా ఉండాలని వాక్యము సెలవిస్తూ ఉంది. దావీదు అనేక సార్లు తన మామ అయినటువంటి సౌలు తన్ను చంపజూచినప్పటికీ కూడా సౌలు మీద ఎప్పుడూ కూడా శత్రుత్వము కలిగలేడు, కానీ సౌలు మార్పు కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లుగా మనం చూడవచ్చు. అన్నలు అసూయతో యోసేపును ఐగుప్తుకి అమ్మివేసినప్పటికీ కూడా వాళ్ళు మరలా తిరిగి ఐగుప్తు దేశానికి వచ్చినప్పుడు వారిని యోసేపు క్షమించినట్లుగా మనం చూడవచ్చు. కనుక నీ జీవితంలో నీకు శత్రువులుగా ఉన్నటువంటి వారిని ప్రేమించేవారిగా ఉండాలి, వారికి మేలు చేసేవాడిగా ఉన్నట్లయితే ప్రభు నిన్ను ఆశీర్వదిస్తారని మరొకసారి ప్రభు పేట గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. రండి ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధులైన మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు మాకు అనుగ్రహించిన వాగ్దానం బట్టి వందనాలు. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెతుకుడి, అలాగూ చేసిన యెహోవా మీకు తోడుగా ఉండును అని మీ యొక్క లేఖన భాగాల ద్వారా నాతో మాతో మీరు మాట్లాడేందుకై మీ నామాన్ని స్తుతిస్తున్నాము, మహింపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం తండ్రి. మీరెంతైనా నమ్మదగినటువంటి దేవుడవు, కృపగలిగినటువంటి దేవుడవు తండ్రి. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని అయ్యా మీరు దీవించాలని, వారికి మేలు చేయాలని ఆశించి ఈ వాగ్దానాన్ని అనుగ్రహించాలని నమ్మి స్తుతిస్తూ, ఎవరైతే ఈ మాటలు విన్నారో దాన్ని అనుసరించి మేలే చేయడానికి సహాయం చేసి మహిమ పొందుకున్నాను తండ్రి. మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ సమస్తమైన ఆధిపత్యం మీకు చెల్లించుకుంటూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి బ్రతిమారి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్.